హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహాస్ కిచెన్ రెసిపీస్ టేస్ట్ ఆఫ్ తెలంగాణ. ఈరోజు నేను చేస్తున్న పొన్నగంటి కూర. పొన్నగంటి కూర అంటే ఇదిగో చూడండి, ఇట్లా ఉంటుంది. ఇది ఐసైట్కి చాలా మంచిది. అందుకనే దీన్ని రెగ్యులర్గా వీక్లీ 2 or 3 టైమ్స్ తింటే ఐసైట్ చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుందని ఆయుర్వేదంలో అందరూ చెప్పేదంటే ఇది చాలా హెల్త్కు అంటే ఐసైట్కి చాలా మంచిది. దీనికి కావాల్సినవి ఒక 3-4 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. ఏంటంటే ఒకటి పచ్చిమిరపకాయలు, పొన్నగంటి కూర, పసుపు, కొంచెం కచ్చాపెచ్చగా దంచిన ఎల్లుల్లిపాయ, ఉప్పు, ఇంతే. దీనికి ఇంకెక్కువ ఏం అవసరం ఉండదు ఐటమ్స్. కానీ ఇది చేసి పెట్టుకుంటే మంచిగా వారం రోజులైనా నిల్వ ఉంటుంది. ఇది ఓన్లీ పొన్నగంటి కూర ఫ్రై. ఇప్పుడు మూకుడు పెట్టుకొని గ్యాస్ అంటించుకొని ఇందులో నూనె వేసుకోవాలి. కొంచెం నూనె, కొంచెం రవ్వ అంత ఎక్కువ పడుతుంది. నూనె కాగినాక మనం ఏం చేయాలంటే ఇమీడియట్గా కాగంగానే పచ్చిమిరకాయలు కూడా కొంచెం తక్కువే పడతాయి, మరీ ఎక్కువ ఏం పట్టవు. ఎందుకనంటే కారం అయిపోతుంది, తినలేదు. కచ్చాపెచ్చాగా దంచిన ఎల్లిపాయ ముద్ద. ఎల్లిపాయలు దంచే ముందు దంచేటప్పుడు కొంచెం అందులో ఉప్పు వేసుకోవాలి, లేకపోతే అది టేస్ట్ చేంజ్ అవుతుంది. దీంట్లో కొంచెం పసుపు, మరీ ఎక్కువేం పట్టదు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. ఈ కూర అంతా వేసేసేయాలి. చూసారు కదా, ఉల్లిపాయ ముద్ద కాస్త ఎక్కువ పడుతుంది. ఎక్కువ ఉంటేనే ఇది టేస్ట్ బాగుంటుంది. ఈ వాటర్ అంతా డ్రై అయిపోవాలి. అప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుంటే చాలా మంచిది. ఇదిగో చూసారు కదా, ఇదిగో ఇట్లా ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇట్లా వాటర్ ఏం లేకుండా మొత్తం ఇంకిపోవాలన్నమాట. ఓన్లీ ఆయిల్ మాత్రమే ఉండాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఐసైట్ కూడా చాలా మంచి ఇంప్రూవ్ అవుతుంది. ఇది వారం 10 రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. పిల్లలకి పెట్టండి, చాలా మంచిది చదువుకునే పిల్లలకి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగో ఇంతే అవుతుంది, ఎక్కువ కాదనమాట. అంత కూర వేస్తే ఇంతే అవుతుంది అనమాట. ఎంతో రుచికరమైన పొన్నగంటి కూర రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.